అందరికీ వందనాలండి. మరి ఈ వారం బల్ల కార్యక్రమం ఉంది కనుక మనకి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కనుక మనకున్న ఒక 25 నిమిషాల్లో మరి మన ఒక అంశాన్ని మనం ఏమి వినలేము కనుక కొన్ని నిమిషాలు ఉన్న కొద్ది సమయంలో మరి మన ముందుంచిన ఆ బల్ల కార్యక్రమం గురించి యేసుప్రభు గారు మరి శరీరం గురించి మరి రక్తం గురించి బల్ల కార్యక్రమం గురించి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలోంచి మనం వింటాకి మన మనసులు సిద్ధపరచుకుందాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అయినా కానీ అది భూ సంబంధమైన కార్యక్రమమే. పరలోక సంబంధమైన కార్యక్రమం అంటూ ఏదైనా ఉంది అనంటే ఆదివారం ఆరాధనలో జరిగే బల్ల కార్యక్రమం మట్టుకే ఇది పరలోక సంబంధమైన కార్యక్రమం. ఎందుకంటే ఈ భూమి మీద కూడా ఆహారాలు ఉన్నాయి, చాలా ఆహారాలు ఉన్నాయి. అవి కొద్ది కాలం మట్టుకే, కొద్ది సమయం మట్టుకే, కొన్ని రోజుల మట్టుకే మనల్ని బ్రతికించగలుగుతుంది. ఎంత మంచి ప్రోటీన్ కలిగిన అంటే శరీరానికి చక్కటి పోషకాలు, చక్కటి విలువలతో కూడుకున్న ఆహారం ఏది తిన్నా అది కొన్ని గంటల మట్టుకే మనకు అది ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఆ తర్వాత ఉపయోగకరంగా ఏమీ మనకి ఉండదు. కానీ దేవుడిచ్చిన ఆహారం ఇది పరలోకంలో నుంచి పంపబడ్డది అని మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంతకుముందు వారాల్లో మనం చాలా విషయాలు ఈ ఆహారం గురించి మనం విన్నాం. మరి ఈ ఆహారాన్ని మనం భుజిస్తున్నప్పుడు ఒక క్రమముగా ఒక చక్కగా మనం భుజించే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. ఎందుకంటే ఈ ఆత్మీయ ఆహారం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి, కానీ శరీర ఆహారం విషయంలో చాలా జాగ్రత్త అనేది మనకి ఉంది. ప్రతి విషయంలో కూడా డాక్టరు ఏ టయానికి వేసుకోమంటే ఆ టయానికే వేసుకుంటాం. మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవడం కుదరదు. అది ఎందుకంటే వాళ్ళ ఒక ఆలోచనలతో వాళ్ళ పరిశీలించిన పరిశోధనను బట్టి తినే ఆహారానికి ఆ ట్యాబ్లెట్కి ఎప్పుడు మ్యాచ్ అవుతుందో, ఎప్పుడు ఆహారంలో ఈ ట్యాబ్లెట్ కలిసి ఈ శరీరానికి శక్తిని ఇస్తుందో వాళ్ళకి తెలుసు కనుక తినక ముందు కొన్ని ట్యాబ్లెట్లు, తిన్న తర్వాత కొన్ని ట్యాబ్లెట్లు, తిన్న గంటకు తర్వాత ఒక ట్యాబ్లెట్లు అని శరీరం చక్కటి ఆరోగ్యం కలిగి ఉండటానికి ఆ డాక్టర్ పరిశోధించి చెప్పిన మాటలను బట్టి మనం వింటూ ఉంటాం. టయానికే కంపల్సరీగా వేసుకుంటాం. మరి దీనికి కూడా టైం అనేది ఇచ్చాడు దేవుడు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ప్రతి వారం అనేది కంపల్సరీ దీన్ని తీసుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీలైతే ప్రతి వారం తీసుకోవటానికి మీరు ఆలోచించండి. మరి ఈరోజు మన వాక్య ధ్యానించుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం నుంచి మనం చదువుకోవటానికి ప్రయత్నించేద్దాం చివరి వరకు కూడా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటిమో, కన్నులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చు. ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన ఏముందంటే జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది చూచి ఏది ఉండ అంటే ఈ జీవవాక్యం అంట ఆది నుండి ఉందంట. ఆది నుండి అంటే వీళ్ళు రాసేవాళ్ళు ఎప్పుడోళ్ళు ఆది నుండి లేరు. వీళ్ళు ఆది నుండి ఉన్నారా? యోహాను గారు లేరండి. కానీ యోహాను గారు ఆది నుండి లేకపోయినా 4000 సంవత్సరాలు గడిచిపోయినా ఈయన ఎదురు చూసింది, పితరులందరూ కూడా ఎదురు చూసింది దేనికోసం తెలుసా? జీవవాక్యమును గూర్చి ఆది నుండి చూసారంటండి వాళ్ళు. అంటే విన్నారు, చూచారు, అది మేము ఇదిగో దాన్ని రుచి చూచాం, మేము దాన్ని తాకాం అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా ఇది జీవవాక్యం అంట. ఆది నుండి ఎదురు చూసారంటే అబ్రహాం గారు కూడా మాట అంటారు, యేసుప్రభు గారు అంటారు అబ్రహాం గారి విషయంలో, మీ పితరుడైన అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, చూశాడు. అంటే పితరులందరూ దేనికోసం ఎదురు చూశారు? జీవవాక్యం కోసం. కానీ ఎందుకో పితరులకి తెలియకపోయినా బైబిల్ ప్రకారంగా అక్కడక్కడ రాయబడ్డ మాటలు బట్టి తెలిసినా వాళ్ళు చాలా ఎదురు చూశారండి యేసుక్రీస్తు వారి కోసం. మోషే గారు కూడా ఏమన్నారు? నా వంటి ప్రవక్త ఇంకా రాలేదాయన, కానీ ఈయన కూడా ఎదురు చూస్తున్నాడు. జీవవాక్యం అంటే
ఈయనకి వాక్యం అనే నామం పేరు పెట్టబడి ఉందండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే. అంటే యేసుప్రభు గారికి పెట్టిన పేరేంటి అని అంటే వాక్యం. అంటే ఆయన శక్తి, ఆయన వాక్కు, దేవుని వాక్కు, మాట. ఆయనకు ఒక నామం. యేసుక్రీస్తు వారికి చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఈ ఒకటి వాక్యం అనే నామం ఉంది. ఇంకా దానికి కావాలంటే గలతీయుల పత్రికలో కూడా ఉంది, తీయొద్దులేండి. మామూలుగా నేను సందర్భంగా జ్ఞాపకం, అంటే జీవవాక్యం కోసం మేము చాలా ఎదురు చూసాం, అది మేము ఆయన గురించి విన్నాం, మేము కన్నులారా చూచాము, కనుగొంటిమి. అది యేసుక్రీస్తు వారిని తాకినీయలేవు ఆయన చేతులు. ఇవన్నీ చూసామని సాక్ష్యం చెబుతూ 2వ వచనం మనకు చెప్తున్నారంటే ఏమని, ఆ జీవము ప్రత్యక్షమైన, అలా ఇప్పుడో నుంచి ఎదురు చూస్తున్న జీవం యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చారంట, ప్రత్యక్షమయ్యారు ఆ కాలంలో. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్షి ఇచ్చాలండి. ఇక్కడ ఏ జీవం గురించి అంట, నిత్య జీవమును మేము చూచి అన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటది, నిత్య జీవం అండి. ఇది అలా ఆనాడు నుంచి ఎదురు చూశారు. మనం 3 వారాలు ఎదురు చూస్తే 4వ వారం రావాలి. నేను అంటాను, అసలు ఎదురు చూసిన మనస్సులు కానీ కళ్ళు కానీ ఉన్నాయి 3 వారాలు? ఈ వారం లేదు, అంతే అయిపోయింది, దానికి తాళం వేస్తాం. 3 వారాలు లేవు, టెన్షన్ లేదు, మోకరించవలసిన పని లేదు, నిలబడవలసిన పని లేదు, గుంజీలు తీయవలసిన పని లేదు, ఏదో నెలకు 1 వారం కనుక అనుకుంటున్నాం. కానీ వాళ్ళలో చూడండి, వాళ్ళ ఆలోచనకి మన ఆలోచన చూడండి, వాళ్ళ లేదు అలాంటిది. కానీ ఎప్పుడు వస్తుందా ఈ అవకాశం అని ఎదురు చూశారు. మనకి ఉన్న అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నామేమని నా ఆలోచన. అది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ వాళ్ళు లేని దాన్ని ఎదురు చూశారు. మనం ఉన్న దానికోసం ఎదురు చూడుకోకుండా ఎప్పుడో మనం ఫిక్స్ చేసుకున్న ఒక ముహూర్తం. చాలామంది ఇంతే, మనమనే కాదు, చాలామంది అలా బైబిల్ అలా లేదు. కానీ వీళ్ళు ఎదురు చూశారంటండి. దేనికోసం? వాక్యం కోసం. నిత్య జీవం అంటే మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదివినట్టుగా నిత్య జీవితాన్ని ఇచ్చేది ఈ ఆహారమేన ఉంది. ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి ఇదిగో యేసుక్రీస్తు వారి గురించి సాక్షి చెప్తున్నాం, దానిని మీకు తెలియపరుచుచున్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం బలలో పాల్గొంటున్నామంటే ఎవరితో సహవాసమో చెప్తున్నాడు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే చూడండి, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, ఇంకా చదవండి. మన సంతోషం అంటే తండ్రితోనూ క్రీస్తుతో ఉంటే ఈ సంతోషం ఎలా ఉంటుందంట, పరిపూర్ణంగా ఉంటుందంటండి. చదవండి అమ్మా. మేము ఈ సంగతులను రాయిచున్నాము, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా చూడండి, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాం. అంటే ఇక్కడ దేవుడు అన్నాడు, మనందరం ఇప్పుడు ఎవరి సహవాసంలో ఉన్నాం అనుకున్నాం? దేవుని సహవాసం, 2 కుమారుడి. ఇక్కడ ఎప్పుడు 2 విడగొడితే ఉంటాడండి. మీరు తండ్రిని విడగొడతారో బైబిల్లో అపొస్తలులు, యేసుక్రీస్తు వారిని కూడా విడగొడతారు. మనమే ఈ రెండింటిని కలిపేస్తాం. ఇక్కడ ఎప్పుడు ప్రార్థనలో ఎక్కడా కూడా వీళ్ళు కలపలేదు. తండ్రి అయిన దేవునికిని మన రక్షకుడైన మన ప్రభువుకి విడగొడుతూ ఉంటారు రెండింటిని. ఏ అధ్యాయం చూసినా, అధ్యాయంలో ఏ వచనం చూసినా, ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కడ చదివినా 2 కలిపి ఉండవు. అలాగే మనం కూడా మన ప్రార్థన చేసినప్పుడు విడగొట్టే ప్రార్థన చేయాలండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి, కుమారుని ద్వారా చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం పొందుకుంటూ
విజ్ఞాపనలు చేయాలి, 3 పని చేయాలి ప్రార్థనలో. కానీ ఒక లైన్, ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారంగానే చేయాలి. వీళ్ళు కూడా అలా అడుగుతారు, తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవాసం, అంటే ఇద్దరితోటు. ఈ వచ్చే వారం మనం చూద్దాం ఈ సహవాసం గురించి ఒకలా ఆలోచిద్దాం. ఇక్కడ ఏమనుందంటే, ఆయనతో కూడా సహవాసం గలవారమైన ఎడల చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపు. అంటే ఇక్కడ ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, మనం ఆలోచించినట్లయితే మనం సత్యంలో ఉన్నాం, దేవునితో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ ఒకవేళ చీకటిలో, అంటే చీకటి అంటే పాపం, పాప చూపులు కానీ పాపపు మాటలు కానీ, లేదు లోక సంబంధమైన దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా సరే, అలా చీకటిలో ఉంటూ మేము దేవునిలో ఉన్నాము, మేము బలలో పాల్గొనే అర్హత మాకు ఉంది అని అనుకుంటే దేవుడు అన్నాడో, మీరు అబద్ధం ఆడుతున్నారు, సత్యమును మీరు జరిగించట్లేదు, సత్యం మీలో లేదు అన్నాడు. నేను అన్నాను, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే లోకంతో కొద్దిసేపు ఉంటూ ఇటు దేవునిలో ఉండి బలలో పాల్గొంటే మాత్రం మనం అబద్ధమాడేటువంటి వారుగా ఉన్నామంట. అలా ఉండొద్దు అని చెబుతూ కింద ఒక మాట చెప్తున్నాడండి. అయితే ఆయన చూడండి, ఎవరో యేసుక్రీస్తు వారు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము చూడండి అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. చూడండి, మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు, అప్పుడు అంటే ఎప్పుడు? అన్యోన్య సహవాసం అంటే ఏంటి? అన్యోన్య సహవాసం అంటే మనం గుంపుగా కాదండి. ఇక్కడ మన గురించి చెప్పలేదు అక్కడ పైసా. అందుకే మీకు స్టార్టింగ్ నుంచి పేర్లు కానీ ఎందుకు వస్తున్నాను నేను, స్టార్టింగ్ నుంచి అర్థం అవ్వలేదు. తండ్రితో సహవాసం, కుమారునితో సహవాసం ఉంటూ మనం వెలుగులో నడుచుకుంటూ చీకటిని అసహించుకుంటూ ఉంటే ఇలా అన్యోన్య సహవాసం. ఎవరితో అన్యోన్య సహవాసం? పక్కోళ్ళతో కాదు. పక్కోళ్ళతో ఉంటే మనం వెలుగులో ఉంటామా లేదా నాకు తెలియదు, కానీ దేవునితో ఉంటేనే ఇక్కడ వెలుగులో ఉంటాం, చీకటిని విడిచిపెడతాం. బాగా గుర్తుంచుకోవాలి ప్రతి పదం కూడా. దేవునితో ఉంటేనే, క్రీస్తుతో ఉంటేనే అన్యోన్య సహవాసగలం. ఇప్పుడు నేను అన్నాను, సహవాసం చెయ్యాలి అని అంటే ఎవరో ఒకరు ఉండాలి తోడు కదా. ఇప్పుడు దేవుడు ఎలా తోడు ఉంటాడు మనకి? మరి ఇప్పుడు అన్యోన్య సహవాసం చేయాలంటే ఇప్పుడు పక్కన ఎవడు ఉంటేనే, మీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారంటే ఇద్దరు కనపడుతున్నారు అక్కడ. అందుకు వాళ్ళ బాధలు వీళ్ళ సంతోషం వీళ్ళు పంచుకున్నారు కాబట్టి సహవాసం కనపడుతుంది. ఇప్పుడు మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటేనే అప్పుడు యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. తాగితే పవిత్రులం అవుతున్నావా? మళ్ళీ నా మాట, తాగితే పవిత్రులం అవుతున్నావా? లేదు. ఇక్కడ తాగితే పవిత్రులం అవుతున్నామని 1 కొరింథీ 11 అధ్యాయం మీరు మొదటి నుంచి చదివినా అస్సలు తాగుతున్నందుకు పవిత్రపడుతున్నారని లేదు. ఇంకా రక్తంలో శరీరంలో పాలు పంచుకుంటున్నందుకు మీరు అపవిత్రులు అవుతున్నారని ఉంది, శిక్షను కొని తెచ్చుకున్నారని ఉంది, ఇంకా రోగులు అవుతున్నారని ఉంది, ఇంకా నిద్రపోతున్నారంటే మరణానికి వెళ్ళిపోతున్నారని కూడా ఉంది. ఏంటి? బల్లారదులో పాల్గొన్నందుకు రక్షించబడుతున్నారని లేదు అక్కడ, కానీ రక్షించబడాలి. నువ్వు తీసుకున్న 11 అధ్యాయంలో రాయబడ్డ ఆ రక్తము, ఆ శరీరము నిన్ను పవిత్రపరచబడాలంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మీరు ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే దేవునితోను, క్రీస్తును. ఆయనతో ఎలా ఉంటాం అని మనం ఆలోచిస్తే అప్పుడప్పుడు మన వ్యక్తి లేకుండా వ్యక్తితో మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటాం. ఇది ఎవరి మధ్యన జరుగుతుంది? మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తి లేకుండా కూడా వ్యక్తితో మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటాం. ఆ వ్యక్తి మనతో మాట్లాడినట్టుగా, మనమేదో ఓ జోకెత్తాలు నవ్వుకున్నట్టుగా, వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పినట్టుగా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. వ్యక్తి ఉండరు. ఎవరి మధ్యన జరుగుతుంటుంది? ముసలోళ్ళు ముసలమ్మలు ఉంటారు చూసావా, వాళ్ళ దగ్గర కాదండి. ఓకే, మీరు అన్నది ఓకే, నేను దానికి కాదన్న. బైబిల్ ఉంది, బైబిల్ కూడా లేదు ఇప్పుడు మన దగ్గర. అది ఎవరి మధ్యన జరుగుతుంది అన్నానంటే చూసా, ప్రేమించుకునే వాళ్ళ మధ్యన ఉంటుందండి. ఉండరాళ్ళు కానీ నవ్వుకుంటూ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటాడు. ఆవిడేదో ఈ ఇద్దు మాట్లాడినట్టు, వీళ్ళేదో వాళ్ళతో మాట్లాడినట్టు. అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడి ఉంటాయన్ని, అవన్నీ వండుతూ కోసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఉండరా చెప్పండి? ఆ ప్రేమ ఉంటే ఉంటుంది. ఇంక ప్రేమ లేకపోతే పెట్టి చంపేడరా బావిడ అంత పాడు ఫోన్ ఎట్టాడు అనుకుంటే ఇంకేముండదు అది. కానీ
ప్రేమ ఉండే చోట, ఆప్యాయత ఉండే చోట, ఐక్యత ఉండే చోట కోసుకున్నప్పుడు కూడా, ఉతుకుతున్నప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలు ఉంటాయి చూసారా, అవన్నీ నెమరేసుకుని నవ్వుకుంటూ ఉంటామండి. ఏడు సర్లే అండి అంటాం. అక్కడ ఉండడు ఆయన అయ్యగారు, ఉంటాడా? మీకు అనుభూతులు ఉంటాయో లేవో తెలియదు, కానీ ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేదా భార్యాభర్తల ప్రేమలు ఉన్నా ఇవన్నీ ఉంటాయి. తల్లి అప్పుడప్పుడు అంటది, ఒరే నీ గురించి ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉన్నానరా. ఏం ఆలోచించింది? సహవాసం. కొడుకు లేడు అయినా కానీ సహవాసం. అంటే కొడుకు ఉన్నా, పిల్లలున్నా, భర్త ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉన్నట్టుగాను, వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగాను, వాళ్ళు మనతో మాట్లాడినట్టుగాను, వాళ్ళ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, అది అన్యోన్య సహవాసం. ఇప్పుడు మనకు ఉన్నారు కాబట్టి మనం ఉంటున్నాం. మరి దేవుడు అన్నాడు, మీరు నాతో అన్యోన్య ఆయన ఏడి లేడు. కానీ ఆయన ప్రేమ మనం ఇక్కడ చాలా చోట్ల వింటూ ఉంటాం. ఆయన త్యాగాన్ని మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. ఆయన చూపించిన దయ, ఆయన చేసిన మేలులు, ఇవన్నీ కూడా మనం తలపోసుకుంటూ, నిజంగా తండ్రి నువ్వు లేకపోతే ఈరోజు నేను ఎలా ఉండలేను, నిజంగా ఆ యాక్సిడెంట్లో నువ్వు నన్ను కాపాడావు కనుక ఇలా ఉన్నాను ప్రభా, నీకు నిజంగా స్తోత్రాలు, నేనంటే నీకు ఎంత ప్రేమ నాకు అర్థమైంది, నా మీద నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్నావు అని నువ్వు మాట్లాడుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, ప్రయాణం చేస్తూ, ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా ఇలా మాట్లాడుకుంటూ, ఇలా ధ్యానించుకుంటూ ఉంటే, తండ్రి నేను చనిపోయిన తర్వాత దయచేసి నన్ను ఎవరు విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు తండ్రి, నువ్వు నన్ను చూడలేదనుకో ఆ రోజు నేను ఉండలేను ప్రభా, కంపల్సరీ నీ దేవతలు పంపించే, మర్చిపోక అని ఇలా ఏదో వ్యక్తితో మాట్లాడుకున్నావు అనుకోండి, నిన్ను అసలు వదిలేస్తాడా? నాకు తెలిసిన మట్టుకు వదలడు. ఇలా ప్రతీది, తండ్రి నా భర్త వెళ్ళాడు, దయచేసి అతనికి తోడుగా ఉండు, మేమిద్దరం నీతో ఉండాలి, ఇదిగో ఇలాగా నా తమ్ముడు, నా స్నేహితుడు, ఇలా ప్రతి ఒక్కరి గురించి నువ్వు కళ్ళు మూసుకునే ఆయనతో ఉండక్కర్లొద్దు, కళ్ళు తెరిసి ఎక్కువసేపు ఉండొచ్చు ఆయనతోటి. నువ్వు కళ్ళు తెరిచి డ్రైవింగ్ చేస్తావో, లేకపోతే బట్టలు ఉతుక్కుంటావో, లేకపోతే ఇంకో పని చేస్తావో, ఏ పని చేసినా ఎదుటి వ్యక్తితో మాట్లాడుకున్నట్టుగా దేవునితో మాట్లాడుకుంటే, అన్యోన్య సాహసం కలిగి ఉంటే, నేనంటాను ఇప్పుడు చీకటి అనేది నీకు యాడ్ అవుతుందా? నువ్వు ఈ రకంగా నువ్వు ఆయనతో ఎప్పుడు బట్టలు ఉతుక్కున్నప్పుడు ప్రయాణమే, ఏ పని చేసిన ప్రయాణమే, ఏ మాట్లాడుతున్న ప్రయాణమే, ఒంగును తుడుస్తున్నప్పుడు ప్రయాణమే, ఎప్పుడు ఆయనతోనే సహవాసం కలిగి ఉన్నావు అనుకో, తండ్రి నాకు ఈ తుడుచుకునే బాధలు ఇప్పుడు తప్పుతాయి ప్రభా, ఇంక నేను ఎక్కువ కాలం ఉండాలని లేదు, నీ దగ్గర వచ్చేస్తాను నాన్న, నాకు ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యాన్ని నాకు ఇయ్యి, నీ దగ్గర సంతోషంగా ఉండే భాగ్యం ఇయ్యి, అంత మాటి ఒకరు తొడలేకపోతున్నాను, ఇది అరగట్లేదు, నేను అరిగిపోతున్నాను అని ఏదో చక్కగా నేను చెప్పిన డైలాగులు కాదు, కానీ ఒక ప్రేమతో, ఒక ఆప్యాయతతో నిజంగా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే, పెచ్చది ఎలా మాట్లాడింది అనుకుంటాడు ఆయన. నిజంగా మనసిప్పి మాట్లాడుకున్న మాటలండి. అలా మాట్లాడుకుంటుంటే ఎంత ఆనందపడతాడో. నువ్వు కళ్ళు మూసుకుంటేనే ఆయన దగ్గర రాడు ప్రార్థనలో, కళ్ళు తెరిసున్నప్పుడు కూడా నువ్వు ఆయనతో ఉన్నట్టుగా ఉన్నావనుకో, నేను అంటాను ఆయనతో అన్యోన్య సావాసం కలిగి వారిని ఉంటే చీకటిలో మనం ఉండం. ఇంకా అప్పుడు నీకు ఏ తప్పొత్తో చెప్పు. నువ్వు ప్రతి ఒక అరగంట బట్టలు ఉతుకునే సేపు చక్కగా ఆయనతో మాట్లాడుకున్నావు, అమ్మయ్య అని అలసిపోయి కూర్చున్న తర్వాత టీవీ పెడతావు, ఏదైనా చూడగలదువా? చూడలేవు. ఎందుకు చూడలేవు? ఉట్టప్పుడు అలా ఏం మాట్లాడుకోలేదు ఆయనతోటి, వచ్చి కూర్చున్నావు, టీవీ ఎటర్ బాబు కూసేపు వార్తలను చూద్దాం, వార్తలు చూసేటప్పటికి ఇంకోటి వస్తుంది, ఇంకోటి వెళ్తాడు, ఇంకోటి వస్తుంది, నీ కోసం ఆడు దాచిపెట్టి ఉంటాడు ఏడో బిట్టది, అప్పుడు అక్కడికి వెళ్తావు, అక్కడి నుంచి రాలేవు బయటికి. ఇప్పుడు ఈయనతో నువ్వు అన్యోన్య సాహసం కలిగి ఉన్నావు అనుకోండి, నువ్వు ఏదో అది చెత్తలా కనపడుతుంది అప్పుడు, లేదా పంటలా కనపడుతుంది ఆయనతో లేకపోతే. అందుకే అన్నాడు, నువ్వు అలా సావాసం కలిగి ఉన్నప్పుడు నీలో ఒక తప్పు వచ్చినా, నీలో ఒక బలహీనత వచ్చినా, నువ్వు నాతో ఉన్నావు కనుక, నువ్వు నాతో ఉండాలని ఇష్టపడ్డావు కనుక, అప్పుడు ఎప్పుడు నువ్వు ఆయనతో కలిసి ఉన్నప్పుడు, అప్పుడు ఆయన రక్తాన్ని త్రాగుతున్నప్పుడు, ఆయన శరీరాన్ని తింటున్నప్పుడు, ఆయన ప్రతి పాపమును నువ్వు ఏం చేసినా ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. తాగితే పవిత్రులు అమ్మో, బైబిల్ చెప్పింది, ఇది నేను కాదు. తాగితే అమ్మండి. ఆయనతో అన్యోన్య సాహసం కలిగిన వారమై ఉంటూ ఏదైనా తెలిసి తెలియని పొరపాట్లు జరిగితే అప్పుడు నాన్న నేను చేశాను, నన్ను క్షమించు, నీ కూతురుగా నన్ను చేర్చుకో, నీ కుమారుడిగా నన్ను చేర్చుకో, నువ్వు లేకపోతే బ్రతకలేను, ఇంకెంతకాలం ఉంటానో తెలీదు, నా ఆయుష్ తరిగిపోతుంది, నా బలము తరిగిపోతుంది, నా జీవితం ముగిసిపోతున్నట్టుగా నా శరీరం నాకు సిగ్నల్స్ ఇస్తుంది, సూచనలు ఇస్తుంది, కనుక
నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను, ఏదైనా లోపం ఉంటే నాన్న నీ కుమార్తెని నన్ను కడిగి నీ బిడ్డగా చేర్చుకో అని మనం రక్తాన్ని తీసుకున్నప్పుడు అడగాలి అని అంటే నువ్వు సహవాసం కలిగి ఉండాలి. నేనంటాను, మనం లోకంతో ఇంతవరకు సహవాసం కలిగి ఉన్నామా? దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నామా? ఇప్పుడు ఈ 3 వారాలు లేదా ఇన్ని వారాలు లోకంతో గడిపి సహవాసం కలిపి అసలు ఎక్కడా ఆయనతో అన్యోన్య సహవాసం లేకుండా వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుని బల్లారదలో పాల్గొంటే వస్తుందని ఏమైనా గ్యారంటీ ఉందా బైబిల్లో? లేదు. లేదు అన్నప్పుడు తీసుకోవడం ముఖ్యమా, వదిలేయటం ముఖ్యమా? వదిలేయటం ముఖ్యమైతే ఇదే అలవాటు అయితే మొత్తానికి నాశనం అయిపోతాం. క్షమాపణ అడిగి తప్పు దిద్దుకుని రొమ్ములో మన జీవితంలో మన గుండెల్లో ఒక ఆదాము గారు దాచుకున్నట్టుగా కాకుండా పాపాన్ని యోబు గారు ఒప్పుకుని విడిచిపెట్టినట్టుగా, యోబు గారు అంటారు, నేను రొమ్ములో నా పాపం దాచుకోలేదు అంటాడు. కానీ ఎవరు దాచుకున్నారు? ఆదాము దాచుకున్నాడు. ఆయన పాపాన్ని దాచుకుని నేనేమైనా చేశానా, నువ్వు ఇచ్చిన అమ్మగారే చేయించారు నా చేత అన్నాడు. అంటే ఈయన ఒప్పుకోవచ్చు కదా, ఒప్పుకోలేదు, దాచుకున్నాడు. ఈయన పాపాన్ని దాచుకుని ఆవిడ మీద పెట్టాడు. అలాగే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది దాచుకోకూడదు. ఓకే, తప్పు చేయలేనటువంటి వారు భూమి మీద 6 నెలల మీద ఎవరు ఉండరు. బాప్తిజం తీసుకున్నా, బల్లార్దులో పాల్గొన్నా ఏదో ఒక పొరపాటు చిన్నది జరుగుతుంది. అది దేవుడే చెప్పాడు. చూడండి కింద చదివితే మనకి సమయం అవుతుంది. ఎంతమ్మది? 8. ఓకే, చదవండి. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. అంటే నాలో పాపం లేదు, నేను తీసుకున్నాను కదా పాపం లేదు అనకట్టాక లేదు. ఏదో చూపుతో, ఏదో మాటతో, ఏదో ఒక ఆలోచనతో పొరపాట్లన్నీ జరుగుతాయి లేవా? జరుగుతాయండి. పొరపాటున ఏదో కోపం వచ్చి ఏదో ఒక మాట అంటాం, ఏదో వేళకోళంలోనూ ఒక చిన్న మాట, అది మనకు నవ్వుతాలుగా ఉండొచ్చు కానీ కన్న తండ్రి కొంచెం గాయం కలిగించవచ్చు. అలాంటివి ఎన్నో ఉంటాయి. గొమ్ముని పొరపాటున జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. కానీ నేను ఏం చేయను అంటే కుదరదు. ఏదో ఒక తప్పు ఉంటుందంట. నేను ఏ పాపం చేయలేదంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు దేవుణ్ణి కూడా అబద్ధికని చేస్తున్నావు అని ఉంటుంటుంది. 9 చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఇదిగో నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను చేయను. చాలండి. ఇక్కడ ఏమన్నాడో, ఆయన నమ్మదగిన వాడు, ప్రేమించటకు ఇష్టపడేవాడు, కరుణించటకు ఇష్టపడేవాడు, క్షమించటకు ఇష్టపడే దేవుడు కనుక ఆయన అన్నాడో ప్రతి దుర్నీతి నుండి అంట. అంటే ఏది ఉందో అది ప్రతీది కూడా దుర్నీతి నుండి తీయగలిగే శక్తిమంతుడు ఆయన, మనల్ని పవిత్రులుగా చేయగలిగేడు వాడు. అలాంటి శక్తిమంతుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఎంతో ధైర్యంగా ఆనందంగా ఉండాలి. మీ సమస్యలు క్లియర్ అయిపోతాయి రండి అన్నప్పుడు మళ్ళీ మనం వెనకడుగు వేసేటువంటి ఆలోచన, పిరిగితనం వద్దండి. ఈ వారం వద్దులని నీ పాపం చేశాను కదా అనుకోవటలేదు. నువ్వు చేసావు కనుకనే క్షమాపణ ఇస్తున్నాడు దేవుడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. లేదు నిజంగా నువ్వు ఆ పాపంలోనే ఉండి ఒకవేళ చనిపోయావు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు బల్లారదం లేదు, చనిపోయావు, నరకమే. దయచేసి అందుకే దేవుడికి మనకు మంచి అవకాశం ఇచ్చాడు క్రైస్తవులకి. ఏదో తెలుసో తెలియకో జరిగిన తప్పులన్నీ ఆయన సన్నిధిలో, ఆయన సముఖం ముందుకు వచ్చిన తర్వాత ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానం చేస్తున్నాడు మనకి. ఆయన రక్తం ద్వారా మన పాప జీవితాన్ని అంతటిని కడిగి, ఓకే ఆయన అన్న మాటలు ఎన్నో ఉంటాయి, మనం ఎదుటి వ్యక్తిని అన్న మాటలు ఎన్నో ఉంటాయి. ఆయన ఏది కూడా పట్టించుకోవడం, ఒక్కటే పట్టించుకుంటాడు. నువ్వు నా కూతురుగా అవటానికి నీకు ఇష్టం ఉందా లేదా, ఒకటే చూస్తాడు. నువ్వు అడిగే మనస్తత్వం ఎలా ఉంది, మళ్ళీ అదే తప్పులోకి వెళ్ళిపోయే మనస్తత్వంతో అడుగుతున్నావా? ఆ తప్పు, ఆ పాపం నీ ముందున్న చేయగలిగేటువంటి మనసుతో అడుగుతున్నావా? ఆ పాపం నీ కళ్ళ ముందుకు వచ్చినా దాన్ని అసహించుకుని నేను ఇంక చెయ్యను ప్రభా అనుకునేటువంటి ఏ మనసుతో అడుగుతున్నావు కూడా ఆయనకి తెలుసు. ఇక్కడ మనం క్షమాపణ అడుగుతాం, ఒకటి గుర్తించండి, మనం క్షమాపణ అడుగుతున్నాం, మళ్ళీ అదే తప్పు జరగకూడదండి, అదే తప్పు జరగకూడదు. అలా అంటే కొత్త తప్పు జరగవచ్చా అనే మాటల్లో భావం కాదు నాది. తెలిసి ఏది తప్పు జరగకూడదు. దేవుని కోసం ఏదైనా అది లాభమైన, సంతోషమైన, ఇంకోటి ఏదైనా విడిచిపెట్టడానికే ప్రయత్నం చేస్తే దీనికి మించిన ఆనందం 100 రెట్లు నీకు అక్కడ ఇస్తానన్నాడు. నా నిమిత్తం నువ్వు ఏదైతే విడిచిపెట్టావో అది నేను ఇస్తాను. ఓకే, నువ్వు మాట్లాడితే నీకు సంతోషం, కానీ అది ఎందుకో నీకు డౌట్ అనిపిస్తే ఆపే, ఆ పాపం జరగనివ్వకు.
పొరపాటున ఏదో జరిగిపోయింది, క్షమాపణ వచ్చి అడుగు. పొరపాటున జరిగిన దానికి తప్ప ప్రతి క్షణము జరిగే తప్పుకైతే అది ఆయనకు కూడా నచ్చదు. ఒకటి మన మనస్సాక్షి కూడా ఏమవుతుందంటే రాడైపోద్ది. ఇంకా అది రెండో ఎక్కంగా అడుగుతాం తప్ప విరిగి నలిగి హృదయంతో అడుగుతామా? తప్పిపోయిన ప్రభా మళ్ళీ క్షమించు, ఆమేన్. మళ్ళీ తప్పిపోయిన ప్రభా, ఇలాగే అడుగుతామండి. ఇది అలవాటు అయిపోతే హృదయం బండమారిపోద్ది. ఇంకా నీకు వేదన కలిగిన హృదయంతో, విరిగి నలిగి హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, నానా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ఒక చక్కటి ఆయనకి ఇష్టమైన హృదయంతో అడిగేటువంటి మనస్తత్వం రాదు పదే అడిగితే. అందుకే ఒక్కసారి అడిగిన తప్పు మళ్ళీ మన జీవితంలో రాకుండా ఉండాలంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నీ మనసును, నీ ఆలోచనలను, నీ చూపులను, ఈ సమస్తాన్ని నువ్వు కంట్రోల్లో చేసుకోవాలి వింటున్న వాక్యాల ద్వారా. ఎప్పుడు కంట్రోల్ చేసుకోగలదు మనం? నిజంగా దేవుడు అంటే ఇష్టం ఉంటే చేసుకుంటాం. నిజంగా నేను చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలని నీకు ఆశ ఉంటే చేర్చుకుంటాం. ఏదైనా ఇష్టం ఉందనుకోండి, కష్టమైనా కానీ మనం చేయగలుగుతాం. ఇష్టం లేదనుకోండి, ఏదో ఇంక ఇలా వచ్చాం, కూర్చున్నాం, మన దివ్యమంగళ రూపాన్ని ప్రభువుకి సంఘానికి చూపించాం, ఆమెనంటే వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటే దీని ప్రతిఫలం ఒకరోజు మనకు కనబడుతుంది. అలా ఉండొద్దండి. దేవుడు ఒక అవకాశం మనకి ఇచ్చాడు. ఏంటి అవకాశం? బ్రతికున్న అవకాశమే. ఇంత మించి గొప్ప అవకాశం ఉంది ఇంకేం లేదు మన జీవితంలో. ఇంకేదో అద్భుతాలు చేయాలనుకోకండి. బ్రతికుండటమే గొప్ప అవకాశం. దీన్ని మనం కాపాడుకుందాం. ఏంటి, ఎవరి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. కనమాది ఆరోగ్యాన్ని ఎవరైనా కాపాడగలుగుతారేమో, ఒక ట్యాబ్లెట్ ఇచ్చు, ఇంకోటి ఇచ్చు. కానీ ఆత్మీయ జీవితం ఎవరిది వాళ్ళే మనం కాపాడుకోవాలి. కనుక మరి ప్రభు బల్లలో మనం వెళ్ళే ముందు ఇంతవరకు నేను ఎవరితో సహవాసం కలిగి ఉన్నాను? మరి నేను ఎవరితో సహవాసం కలిగి ఉంటే, నాకు ఈ అన్యోన్య సహవాసం కలిగి ఉంటే అప్పుడు నాకు రక్తం నా పాపాలు తీస్తుంది. కనుక మళ్ళీ నేను పాపం చేయకోకుండా ప్రతి దుర్నీతి నుంచి నన్ను తుడిచి కడిగి పవిత్రపరిచే కన్న తండ్రి ఉన్నాడు కనుక నేను అక్కడికి వెళ్తున్నాను కనుక అనేటువంటి మనసుతో, చక్కటి హృదయంతో, తప్పు చేసి ఒక బిడ్డ ఎలాగైతే ఏడుస్తుందో, కొట్టొద్దమ్మా, కొట్టొద్దు నాన్న అని ఎలాగ ఏడుస్తారో అటువంటి కన్నీళ్ళతో కన్న తండ్రి దగ్గరికి వస్తే మనల్ని కడిగి పవిత్రపరచుటకు చాలా ఇష్టపడే దేవుడు అండి. మీకు ఒకటి తెలియదు కానీ, మనం పాపాలు ఒప్పుకోవటానికి మనం ఇష్టపడం, కానీ ఆయన పాపాలు కడగటానికి ఇష్టపడేవాడు. అసలు ఎవరెక్కువగా ప్రయాసపడాలి, ఎవరెక్కువగా ఇష్టపడాలి? అవసరం మనదే. మనం బ్రతిమాలుకోవాలి, మనం యాచన చేయాలి. యేసుప్రభు గారే యాచన చేశారు, అంటే బ్రతిమాలుకున్నారు. ఆయన శరీర దినాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లతోనూ రోదనతోనూ ఆయన సమర్పించుకుంటూ ఉన్నాడు. గనుక భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన దేవుడు అంగీకరించాడంటే యేసుక్రీస్తునే దేవుడు అంగీకరించడం కారణం ఏంటంటే యాచన, కన్నీళ్ళు, రోదన, వేదన, దుఃఖం ఉంది కనుక మరి యేసుప్రభు గారు అంగీకరింపబడినట్టుగా మనము కూడా అటువంటి దీనత్వంతో మరి ప్రార్థన చేయాలని మరి మీకు తెలియపరుస్తూ మరి బలలోకి వెళ్దాం. బలలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, దయగల ప్రభా, మీ ప్రేమకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య రక్తం మమ్మల్ని ఎప్పుడు పవిత్రపరుస్తుందో మాకు మీరు రాయించిన గ్రంథాన్ని బట్టి, మీరు రాయించిన మాటలను బట్టి మాకు అర్థమైంది ప్రభా. మేము మీతోనూ మీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సహవాసంలో ఉంటూ మీతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటే అప్పుడు మా పాపాలు కడిగి వేస్తారని, మీరు తుడిచివేస్తారని, ప్రతి దుర్నీతి నుంచి కూడా మమ్మల్ని తప్పించి నిత్య నరకాన్ని నుంచి రక్షించి నిత్య జీవితానికి వారసులుగా చేస్తారని మేము విని ఉన్నాం. మరి ఈ మాటలు తండ్రి ఏదో వినటకు మట్టుకే అలవాటైనటువంటి వారుగా కాకుండా, ఎప్పుడు కనుమూస్తామో, ఎప్పుడు ఈ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు కనుక ఎప్పుడు కూడా తండ్రి మీ మాటలకు లోబడి మరి మీ బిడ్డలుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా మేము బ్రతుకులాగా మమ్మల్ని దీవిస్తారని, ఈ మాటలు మా అందరి జీవితంలో ఫలింపజేస్తారని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన దయగల మీ పాదాలు సమర్పించి మీకు బతిమాలు వేడుకున్నాం. పరలోకమందున్న ప్రేమ గల తండ్రి, ఆమేన్. మరి శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నానండి.